ఏలూరు జిల్లాలో ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర విశాల సహకార సంఘ మహాజన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సహకార సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సొసైటీ చైర్మన్ పోలిన శ్రీనివాసరావు చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతుల సంక్షేమానికి తన సహకారాన్ని అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఏఎంసీ చైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఈ కాన్స్టిట్యూన్స్ లో గౌరవ శాసనసభ్యులు మద్దుపాటి వెంకటరాజు గారు లాంటి ఎమ్మెల్యే మన జీవితంలో చూడలేదు. ఒక చిన్న పని చెప్తే అర్ధరాత్రి 12 గంటలకైనా ఒక హాస్పిటలే కావచ్చు, ఒక కలెక్టర్ గారితోనే కావచ్చు, ఒక ఎస్పీ గారితోనే కావచ్చు, నేరుగా మనం ఎలా ప్రశ్నిస్తున్నాం ఇక్కడ ఆయన అలా మాట్లాడే తత్వం ఉన్న ఆయన. అలాగే రైతుల పట్ల ఆయనకున్న నిబద్ధత ఏంటంటే మనం గుర్తించాలి. రైతులంటే ఆయనకి ఎంత గౌరవం. ఆయన పిఏని ఒక గెజెట్ ఆఫీసర్ ఉండాలని, హార్టికల్చర్ ఆఫీసర్ని ఇప్పుడైతే అమర్ గారు ఇప్పుడు ఎలా స్పీచ్ ఇచ్చారో ఇలాంటి క్యాడర్ ఉన్న ఒక హార్టికల్చర్ ఆఫీసర్ లక్పతి గారిని ఆయన పిఏగా నియమించడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ లక్పతి గారు మాకు ఫోన్ చేసి ఏమంటే రైతులకి ఇదైతే బాగుంటుంది, ఆ రైతులకి ఇదేం చేస్తే బాగుంటుంది, ప్రతి క్షణం రైతుల గురించే మాట్లాడతారు. ఆయన కూడా మాతో, సత్యపండి గారితో కానీ, మాతో కానీ, ఇతర పెద్దలతో కానీ రైతుల గురించే మాట్లాడతారు. ఇలాంటి గౌరవ శాసనసభ్యుల కింద మేము పనిచేస్తున్నామంటే ఈ సమాజానికి మంచి చేయాలని తత్వంతో వచ్చాము ఇక్కడికి. ఈ కాన్స్టిట్యూన్స్ లో గౌరవ శాసనసభ్యులు మద్దుపాటి వెంకటరాజు గారు లాంటి ఎమ్మెల్యే మన జీవితంలో చూడలేదు. ఒక చిన్న పని చెప్తే అర్ధరాత్రి 12 గంటలకైనా ఒక